ఓకే ఓకే బంగారం. ఓకే సరే నీ ఇష్టం. బాయ్. ఏంటిడు మంచి టెన్షన్లో ఉన్నట్టున్నాడు. కొంతసేపు ఆడుకుందాం. ప్రతిదానికి బ్రేకప్ పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. ఎదవగోళ. ఏంట్రా బావా ఏడుపోకం పెట్టావు? కొంపదీసి పెళ్ళారా ఫిక్స్ అయిందా? నా గర్ల్ ఫ్రెండ్ బ్రేకప్ చెప్పింది మామ. బ్రేకప్ బ్రేకప్ ఏంట్రా? తెలీదు మామ. నాకు అర్థం కానిది ఏంటంటే ఆ రమేష్ రాజేష్ లాగా నా ప్రేమలో కూడా సిన్సిటీ లేదండి మామ. ఈసారి ఓల్డ్ క్లాస్మేట్ అంట ప్రకాష్ అని ట్రై చేస్తానంటుంది. రమేష్ రాజేషా? అదేంటి ఫస్ట్ లో ఉన్నా కదరా? ఏమో మామ, నాకు అదే చెప్పింది. ఆడికదే చెప్తాదిలే. పానీలే, దరిద్రం పొందిన మామ. దీన్ని మెయింటైన్ చేయాలంటే బ్యాంక్లో డబ్బులు వేయడం కాదు, బ్యాంక్ కన్నం వేయాలి. సరేరా, బ్యాంక్లో చిన్న పని ఉంది, వెళ్దాం. ఇక్కడ ఎవరితే కనపడుతుంది ట్రై చేద్దామంటే. మళ్ళీ 200 కట్టా? ఏంటిది? ఏంటిడు? ఏమైంది మామ? అకౌంట్లో మనీ పోతున్నారా, కంప్లైంట్ ఇద్దామని. బ్యాంక్ వాడు ఏదో ఒక సర్వీస్ చెప్పి డబ్బులు లాగుతాడు తప్ప వాడిని కదిపి లాస్ తప్ప ఏ యూజ్ ఉండదు. నా మాటిని ఎంత వదిలే రా, వెళ్ళిపోవచ్చు. ఎవరు బే మంచి వీడియో చూస్తుంటే. హలో హలో, కస్టమర్ కేర్ అండి? నేను రాజమండ్రి నుంచి కాల్ చేస్తున్నాను. అయితే నా అకౌంట్లో నుంచి మనీ కట్ అయిపోతుంది సార్. అవుద్ది, అలాగే కట్టవు. బిల్ వస్తుందిగా, చెక్ చేసుకో. బాయ్. చెక్ చేసుకోవాలా? వీడేంట్రా, నేను ఏదో వాడు చెల్లికి లైన్ వేస్తున్నట్టు ఇంత చిరాగ్గా మాట్లాడాడు నాతో. గర్ల్ ఫ్రెండ్ షాపింగ్కి, బ్యాంక్ ట్యాక్స్లకి రీజన్స్ ఉండవు. బ్యాలెన్స్ ఉంటే చాలు, ఆటోమేటిక్గా కొకేస్తారు. నా దగ్గర వాడు వేషాలేం పనిచేయవు. నడు, బ్యాంక్లో చూసుకుందాం. వద్దంటే తీసుకొచ్చాడు వీడికి 100 ఈరోజు. అరా, నువ్వు రావా? ఆల్రెడీ నాకు పడాల్సిన ప్యాన్ పడింది, నువ్వు కూడా వెళ్ళొచ్చే, నీకు పడుద్ది. ఎక్స్క్యూజ్ మీ సార్, మే ఐ కమ్ ఇన్? Hello, sir. Please. Welcome to Estate Bank, Rajamandri. Only swipe, nothing else. How can I help you, sir? నా అకౌంట్లో నుంచి మనీ కట్ అయిపోతున్నాయి సార్. కస్టమర్ కేర్కి కాల్ చేస్తే 1 minute, sir. Hello? చేసింది సార్. వాళ్ళు అసలు రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారు. వాడికి రెస్పెక్ట్ కావాలా? ఎక్స్క్యూజ్ మీ. చెప్పు 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 తీసుకొడతాను ఎద్దవా. నీకు పని చేయడం ఎక్కువ, మళ్ళీ రెస్పెక్ట్ కావాలా? ఇంకోసారి డబ్బులు పోయినా నా దగ్గర నీ తోలు తీస్తాను. ఎదవకి రెస్పెక్ట్ కావాలంటే రెస్పెక్ట్. సరే సార్, మీరు ఏదో చెప్తున్నట్లున్నారు. నా అకౌంట్లో మీ అకౌంట్లో ట్రాన్సాక్షన్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి సార్, మా టర్మ్స్ అండ్ కండిషన్స్కి తగ్గట్టు. కరెక్టా? కరెక్ట్ ఏంటి? నేను మినీ స్టేట్మెంట్ కూడా తీశాను. ఒకసారి 250, 500 ఇలా చాలా మంది కట్ అయిపోతాయి నాకు తెలియకుండా. నేను తీయకుండా ఇవన్నీ ఎలా కరెక్ట్ అవుతాయి? అన్నీ కరెక్టే సార్. మీరు అన్నీ కరెక్ట్ ఏంట్రా, మనీ పోతుంటే? ఎక్స్క్యూజ్ మీ. ఎండా ఇడు ఎండా చెప్తున్నాగా పక్క నుంచి. ప్రతి ఎదవకి ఎదవ ఫ్రస్ట్రేషన్లు.
ఎనమను చెప్తున్నప్పుడు. మీరు న్యూ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసినట్లయితే డిపాజిట్కి ఛార్జ్ పడుతుంది సార్. అది 50 per 1000. మీరు నిన్న వేసింది 5000 రూపీస్ కాబట్టి 250 రూపీస్ ఛార్జ్గా కట్ అయింది. డిపాజిట్ కి 50 కట్టేంట్రా? న్యూ కండిషన్స్ సార్. అండ్ 500 రూపీస్ ఇయర్లీ మెయింటెనెన్స్ ఛార్జ్ పడుతుంది సార్. అదే కార్డ్ మెయింటెనెన్స్కి, అకౌంట్ మెయింటెనెన్స్కి. అండ్ ఈరోజు మార్నింగ్ 1500 ఆన్లైన్ పేమెంట్ ఏదో చేసినట్లున్నారు కదా. 1000 పైన చేసే ఆన్లైన్ పేమెంట్స్ అన్నిటికి 200 రూపీస్ బ్యాంక్ ఛార్జెస్ పడతాయి. మార్నింగ్ 1000 రూపీస్ డ్రా కూడా చేసినట్లున్నారు కదా. విత్డ్రాల్ ఛార్జెస్ 1000కి 100 పడుతుంది సార్. సో అన్నీ పోగా మీ అకౌంట్లో మిగిలింది 1450 రూపీస్. న్యూ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం మీ అకౌంట్లో 2000 కంటే తక్కువ అమౌంట్ ఉంటే కనుక పర్ డే 100 రూపీస్ ఛార్జ్ పడుతుంది సార్. సో అన్నీ పోగా మీ అకౌంట్లో రిమైనింగ్ బ్యాలెన్స్ 1350 రూపీస్, 1350 రూపాయలు. సరిపోయిందా సార్? ఇంత అఫీషియల్గా దొంగతనం చేస్తున్నారేంట్రా? మీ మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలేము. బుద్ధి లేక మీ బ్యాంక్లో డబ్బులు వేసాం. ఛీ, 500 ఇదేనికిరా? చాలాసేపటి నుంచి మీరు నన్ను అరే ఊరే అని తిట్టి మీ ఫ్రస్ట్రేషన్ తీర్చుకున్నారు కదా. మా ప్రత్యేక సేవలను వినియోగించుకున్నందుకు 500 రూపీస్ ఛార్జ్. తిట్టినందుకు డబ్బులేంట్రా? మీరు ఈ రోజు వచ్చారు కాబట్టి డైలీ ప్యాక్ కింద వేసాను సార్. మీరు కావాలనుకుంటే వీక్లీ అండ్ మంత్లీ ఆఫర్లు కూడా ఉన్నాయి మా దగ్గర. ప్రెస్టేషన్ మాకు, డబ్బులు మీకు. సార్ మీకు ఇంకో మెసేజ్ వస్తుంది, 200 రూపీస్ ఛార్జ్. అదే సార్, సర్వీస్ ఛార్జ్, ఏసీ, జిఎస్టీ. మా ప్రత్యేక సేవలను వినియోగించుకున్నందుకు ధన్యవాదాలు. ఎస్టేట్ బ్యాంక్, రాజమండ్రి. ఓన్లీ స్వైప్, నథింగ్ ఎల్స్. ఏమైంది మామా? అయ్యో 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 బాగా అనుకుంటే బెటర్ కదా. ఓ రకంగా నేను అర్థం చేసింది. నిన్న బ్యాంక్ కూడా పెద్ద పని చేసి దానికి కూడా బిల్లు ఇక్కడ పంపించారు కదరా బాబు. అయ్యో అన్నీ కట్టేయండిరా, మణిపోతుండే. గో పెళ్ళి నాకు ఆడపడి బ్రేకప్ చెప్పాను మా.